ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసరికి పేపర్ స్టార్స్తో అయితే ఒక క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాము. సో దానికోసం పేపర్ స్టార్స్ చేశాను. అండ్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా మనకి, న్యూస్ పేపర్ మీద హార్ట్ షేప్ అయితే వేసుకుంటున్నాను. చిన్నగా చేస్తున్నాను, పెద్దది చేయట్లేదు. మీకు ఎంతదని చేసుకోవచ్చు మీ ఇష్టం. సో అట్లా హార్ట్ షేప్ని అయితే కట్ చేసాను. ఎంత కష్టపడి చేశాను తెలుసా, అది ఒకటే తెలుసు. సో పేపర్ స్టార్స్కి వచ్చేసరికి నేను బ్లాక్ పెయింట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంత కష్టపడి చేస్తున్నాను, చాలా కష్టపడ్డాను. ఇంత కష్టపడి చేస్తున్నందుకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లిటిల్ అలా సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కితే అయిపోతుంది కదండి, చెప్పండి ప్లీజ్. సో స్టార్స్కి అయితే పెయింట్ చేసేసాను. అలా హార్ట్ మీద పెట్టేసి స్టార్స్ని గమ్తో అట్లా స్టార్స్ మీద చుక్కలు బొట్టు పెడుతున్నాను. ఇట్లా చుక్కలు పెట్టేసి గోర్లకు చూడండి ఎలా అయిపోయిందో పెయింట్. నెయిల్ అనమాట. అట్లా పెట్టుకున్నాను. మిడిల్లో ఒకటి 3 అట్లా సైడ్, ఇంకొకటి స్టా అయితే పెట్టేసుకున్నాను అనమాట. స్టా ఇట్లా అన్ని స్టార్స్ అయితే పెట్టాను. ఆడడానికి చాలాసేపు తీసుకుంది టైం అయితే. సో ముందైతే ఫ్లవర్స్ చేసుకోవడానికి ఒక A4 షీట్ పేపర్ తీసుకొని హాఫ్ కింద చేసి దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. హాఫ్ కింద మళ్ళీ దాన్ని స్క్వేర్ షేప్ కింద కట్ చేసుకోవాలి. దానికోసం ఇట్లా అక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేయాలి. జాయిన్ చేశాక స్కేల్తో మిగతాదంతా కట్ చేసేసుకుంటున్నాను. ఓపెన్ చేసేసి 4 స్క్వేర్ని 4 పీసెస్ కింద చేసుకోవాలి. 4 స్క్వేర్స్ కింద కట్ చేసేసుకోవాలన్నమాట. మంచిగా అట్లా సైడ్స్కి అనేది అలా పేపర్ సిజర్స్తో అనుకుంటే కొంచెం బాగుంటుంది. సో అట్లనే స్కేల్ తీసేసుకొని మళ్ళీ కట్ చేసేసుకోవాలి. ఇంకా హాఫ్ని కూడా అట్లా కట్ చేసి కొంచెం అట్లా కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ కట్ చేసేసుకోవాలి. మళ్ళీ దాన్ని హాఫ్ కింద ఫోల్డ్ చేసి దాన్ని ఇంకో హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంత తప్పైనా కూడా మొత్తం పోద్ది అనమాట మీకు. అన్నాక మళ్ళీ సిజర్తో అనేసుకోవాలి. ఒక్క స్టెప్ మిస్టేక్ చేసినా మీకు ఫ్లవర్ మొత్తం పోద్ది అనమాట. సో అట్లా మళ్ళీ కాయిన్ తీసుకోండి. కాయిన్ తీసేసుకొని కాయిన్తో అనేది కట్ చేసేసుకోవాలి. కాయిన్ అట్లా పెట్టుకుంటే బాగా వస్తాయి అని ఫ్లవర్స్ అని నా ఉద్దేశం అన్నమాట. సో బాగానే వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ ఇట్లా ఫ్లవర్ అనేది అట్లా వచ్చేసింది కదా. వచ్చాక నెక్స్ట్ దాని మధ్యలో కట్ చేసుకొని గమ్ పెట్టి గమ్ అతికించుకోవాలి. గమ్ పెట్టాను. గమ్ పెట్టేసి దాన్ని అట్లా అతికించుకోవాలన్నమాట. అట్లా అతికించేసుకొని ఇట్లా ఫ్లవర్కి పెటల్స్ ఉంచుకున్నాక అన్ని పెటల్స్ అనేది అలా సిజర్ని మధ్యలో పెట్టేసి ఇట్లా చైన్ ఉంచేసుకుంటే సరిపోతుంది. చూడండి చేయట్లయిపోయింది బ్లాక్. సో నెక్స్ట్ వాటి పక్కన దొబ్బేసి అక్కడ హార్ట్ది ఆరిపోయింది. ఎంత కష్టపడి కట్ చేయాల్సి వచ్చింది. అంత హార్డ్ ఉంది తెలుసా స్టార్ చేసింది. నేను చాలా కష్టపడ్డాము. అంత కష్టపడినందుకు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏంటండి మీకు ఫోర్స్ కోసం అలా చేసామనుకోండిలే. అది కూడా తీయడానికి కష్టపడి మళ్ళీ గ్లూ గన్ అతికిచ్చాను. తర్వాత మళ్ళీ గ్లూ గన్ ఉంటుంది కదా మనకి, హార్డ్ గ్లూ అయినా ఎనీథింగ్ యువర్ విష్, వేరేదైనా ఏమైనా ఓకే. అట్లా చేసేసుకున్నాక దాన్ని అతికించేసుకోవాలి. అట్లా అతికించేసుకొని ఫ్లవర్స్ అన్నిటిని అతికిచ్చేసి వెనకాల అయితే ఒక రిబ్బన్ పెట్టేసుకున్నాను. రిబ్బన్ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. రిబ్బన్ పెట్టేసుకుంటే చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్. అదనమాట వాళ్ళ వీడియో. అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ మీకు ఈ వాల్ హ్యాంగింగ్ అనేది నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.